హలో ఫ్రెండ్స్, ఈరోజు ఆల్టర్నేట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చెప్పబోతున్నా. ఫస్ట్ మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ ఉండేటట్లు మెయిన్ క్లాత్ని వేసుకొని దానిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని వేసుకొని ఈ విధంగా నెక్ ఏ విధంగా అయితే మనం డిజైన్ కట్ చేసుకున్నామో ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాక ఇప్పుడు మిడిల్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకున్నాక అక్కడక్కడ చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ పెట్టుకోవడం వల్ల మనకు నెక్లు అనేది ఏ డిజైన్ పెట్టుకున్నా టర్నింగ్ అనేది బాగా అవుతుందండి. ఓకేనా, ఈ విధంగా టర్న్ చేసుకున్నాక క్లాత్ మొత్తాన్ని నీట్గా చేసుకొని మళ్ళీ పైనుండి నెక్ చుట్టూ ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ వేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ టక్స్ కుట్టుకోవాలి కదా. బ్యాక్ పార్ట్లో టక్స్ కోసం ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్లు ఈ విధంగా షోల్డర్కి తిన్నగా పట్టుకొని ఈ విధంగా పైకి 4 ఇంచెస్ కానీ 4.5 కానీ ఉండేటట్లు చూసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. టూ సైడ్స్ ఆ విధంగానే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ అయ్యాక బ్యాక్ పట్టీ కోసం ఒక 1 ఇంచ్ ఉండేటట్లు పట్టీని తీసుకొని ఒక సైడ్ స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ దీన్ని ఈ విధంగా నడుముకు పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక దాన్ని టర్న్ చేసుకొని మళ్ళీ పైనుండి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకొని ఆ కింద వైపు కూడా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోద్ది. తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనం కాలర్ కోసమని ఎక్స్ట్రా 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 2 కాలర్ని మిడిల్కి స్టిచ్ చేసేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్లు చూసుకొని మిడిల్కి స్టిచ్ చేసేసుకోవాలి. మిడిల్కి స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఆ 2 ఫ్రంట్ పార్ట్లను తీసుకొని షోల్డర్ దగ్గర నుండి ఈ విధంగా ఆ మిడిల్లో నెక్ని స్టిచ్ చేసేసుకున్నాం కదా, కాలర్ దగ్గర అది తిన్నగా రావాలి. మనం బ్యాక్ నెక్ డిజైన్ పెట్టుకున్నాం కదా, దానికి తిన్నగా వచ్చేటట్లు చూసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ వరకు, సెకండ్ షోల్డర్ వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక నెక్ మళ్ళీ బ్యాక్ పార్ట్ నుండి మళ్ళీ ఇంకోసారి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అక్కడ మనకి పట్టుకోకుండా ఆ షోల్డర్ దగ్గర చిన్న కట్ అవ్వండి, దానివల్ల మనకి పట్టుకున్నట్లు ఉండదండి. ఓకేనా, తర్వాత పైనుండి మళ్ళీ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ కాలర్ వరకు. ఓకేనా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక మనకి రెడీ అయిపోద్ది నెక్ అనేది. తర్వాత మనకి షోల్డర్ దగ్గర మనకి హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకున్నాక 2 హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక తర్వాత సైడ్ జాయింట్స్ కూడా చేసేసుకోవాలి. సైడ్ జాయింటింగ్ కూడా అయిపోయిన తర్వాత మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బ్లౌజ్ అనేది రెడీ అయిపోయాక ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఇంకా హ్యాండ్స్ అనేది చూడడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకి ఈ విధంగా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్లౌజ్ డిజైన్ అనేది ఎంతమందికి నచ్చిందో ఒక చిన్న కమెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కమెంట్.